రాష్ట్ర కాంగ్రెస్ లో లుకులుకలు షురు అయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం ముఖ్య నేతల సీటు కిందకు నీళ్లు తీసుకొచ్చింది. పీసీసీ చీఫ్ పొన్నాల రాజీనామా ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అటు రాష్ట్ర పార్టీ అధ్యక్ష స్థానంలో ఉండి ఓటమిపై సమీక్ష జరిపేందుకు పొన్నాల వణికిపోతున్నారు. అటు సీనియర్ నేతలు కూడా ఓటమి బాధ్యత అంతా పొన్నాలపైనే వేసి చేతులు దులుపుకుంటున్నారు. పొన్నాల కూడా సొంత నియోజకవర్గంలో ఓడిపోయి పార్టీలో తలెత్తుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ టైంలో ఎలా సమీక్షను నిర్వహించాలి, నేతలను ఎలా దారిలోకి తేవాలి అన్నదానిపై పొన్నాల మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక ఓడిన నేతలను, విజయం సాధించిన నాయకులను పిలిచి సమీక్షలు జరపాలని కొంతమంది నేతలు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఈ సిట్యువేషన్లో అందరినీ కలిపి సమావేశం ఏర్పాటు చేస్తే గందరగోళ పరిస్థితులు నెలకొనడం ఖాయమని పొన్నాల వెనుకడుగు వేస్తున్నారు. సోమవారం ఢిల్లీలో పార్టీ అత్యున్నత స్థాయి వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో జాతీయ స్థాయిలో పార్టీ ఓటమి అంశాలపై డిస్కస్ చేయనున్నారు హస్తిన పెద్దలు. అటు ఢిల్లీలో ఈ మీటింగ్ ముగియగానే రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను హైదరాబాద్ పిలిపించి ఆయన ఆధ్వర్యంలోనే సమావేశం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు పీసీసీ చీఫ్. అటు ప్రత్యర్థి వర్గం డిమాండ్ చేస్తున్నట్లు ఇప్పటికిప్పుడు పొన్నాల పదవి నుంచి వైదొలిగే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఢిల్లీ వర్గాల నుంచి కూడా ఇదే రకమైన సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికిప్పుడు పీసీసీ చీఫ్ ను మార్చినా వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదనే భావనలో హస్తిన పెద్దలు ఉన్నారు. అటు ఎలాగో మరో 5 ఏళ్ల వరకు ఏ ఎన్నికలు లేవు. మరోవైపు ఇప్పుడు పొన్నాలను మార్చాల్సి వస్తే ఆర్థికపరమైన అంశాలతో పాటు అన్ని విధాలా సమర్థుడైన నాయకుణ్ణి వెతకాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది అయ్యే పని కాదని అంటున్నాయి పార్టీ వర్గాలు. 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వ పనితీరుతో పాటు ఇతర అంశాలను బేరీజు వేసుకుని పీసీసీలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎల్పీ లీడర్ పదవిని రెడ్డి వర్గానికి అప్పజెప్పి పొన్నాలను పీసీసీగా కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. మొత్తం మీద పార్టీ పెద్దలు హైదరాబాద్కు వచ్చిన తర్వాతే ఓటమిపై సమీక్షలు జరగనున్నాయి.